ఎలా ఉన్నారండి అందరూ? నేను మీ శ్రీజ. వెల్కమ్ టు మన ఇండి థింగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి రెడ్ చట్నీ అండి. మనకు హోటల్లో ఇస్తారు కదండి రెడ్ చట్నీ, అది మన ఇంట్లో ఏ విధంగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలనేది మీతో షేర్ చేస్తానండి. దీన్ని మనం రెడ్ చట్నీని మనం ఇడ్లీలోకి, అలాగే దోశలోకి, అలాగే పెసరట్టులోకి మనం సర్వ్ చేసుకోవచ్చు అండి. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకోవాలి. సో కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఒక 7-8 ఎండుమిర్చి వేసుకోండి. ఈ స్పైసీనెస్ తగ్గట్టుగా వేసుకోవాలి. తర్వాత వీటిని కూడా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ రెండు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు కొద్దిగా వేసుకోండి. సో ఈ చింతపండును కూడా కాస్త ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మనం వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత మనం వీటిని ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని ఇందులో మనం ఒక పావు స్పూన్ షుగర్, అలాగే ఒక స్పూన్ సాల్ట్, ఈ రెండింటిని యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. షుగర్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. తప్పకుండా ఈ విధంగా మీరు ప్రిపేర్ చేసుకోండి మీ ఇంట్లో. సో దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం మనం. తర్వాత మనం అదే ప్యాన్లో ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని అది హీట్ అయ్యాక ఆవాలు అండ్ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఈ రెండు ఫ్రై అయిన తర్వాత మనం ఎండుమిర్చి వీటిని కూడా వేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత అలాగే కరివేపాకు, వీటన్నింటిని మనం చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఈ పోపు మొత్తాన్ని. సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. సో దీన్ని మనం ఇడ్లీలోకి, దోశలోకి, అలాగే పెసరట్టు, ఉప్మాలో కూడా సర్వ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. హోటల్ స్టైల్లో మనం ఇలా ఈ విధంగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్తో షేర్ చేసేసుకోండి. అండ్ మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి థింగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ఈజీగా మీ వరకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.